హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు, సెప్టెంబర్ మొదటి వారంలో పలు జిల్లాల్లో కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద ఉండనుంది, అత్యధికంగా ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల లోతులో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడింది. దీని ప్రభావంతో ప్రస్తుతానికి ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవగా, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈ రోజు రాత్రికి అక్కడక్కడ చిరుజల్లులు, మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు నమోదై ఆ తర్వాత వర్షాలు కురుస్తాయి. ఇక అత్యధికంగా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలుంటాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం మొదటి 2 రోజుల పాటు నమోదవుతుంది సెప్టెంబర్ మొదటి వారంలో. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి ప్రాంతాల్లో భారీ వర్షాలు, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.